నా పేరు భానుత్ మంజుల, మా హస్బెండ్ పేరు అనిల్ కుమార్, మాది మహబూబాబాద్. మాది ఫస్ట్ ప్రెగ్నెన్సీ 8 months వరకు మేము ఇక్కడ మొబైల్ ఏరియా హాస్పిటల్ చూపించుకున్నాం. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. తర్వాత సడన్ గా ఇక్కడ చూపించుకుంటే వాళ్ళు ఏమన్నా సరే కొంచెం ప్రాబ్లం ఉన్నది, మీకు వరంగల్ హాస్పిటల్ కి రిఫర్ చేస్తున్నామని అక్కడ మొబైల్ ఏరియా హాస్పిటల్ నుండి వరంగల్ వచ్చేసి ఇక్కడ కూడా వాళ్ళు కూడా బేబీ కొంచెం క్రిటికల్ ఉన్నది, వాళ్ళు రిఫర్ చేసిందంటే గ్రావిడోమ్ హాస్పిటల్. అక్కడ మీకు బేబీ నుండి అమ్మకు సంబంధించిన అన్ని స్పెసిఫిక్ అక్కడ ఉంటాయి సంబంధించింది. బయట ఎక్కడ పోకుండా అవసరం లేదు. అడ్వాన్స్ టెక్నాలజీతో అంతా బాగానే ఉన్నది. వాళ్ళని రిపేర్ చేసి డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి మాది ఇలాంటి పొజిషన్ ప్రాబ్లం ఉన్నది. సడన్ గా డాక్టర్ ని మీట్ అవ్వాలంటే రిసెప్షన్ వల్ల వితిన్ 10 minutes లో కన్సర్న్ డాక్టర్ ని రిఫర్ చేసి హాజరుపరిచారు. డాక్టర్ రమ్య మేడం కలిసిన తర్వాత ఆమె మా కండిషన్ ప్రీవియస్ కండిషన్ తెలుసుకుని మీకు స్కాన్ చేసి ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తాం. మీకు మున్నీరు అనేది ఎక్కువ ఉన్నాయి, దానివల్ల అమ్మకు బేబీకి ఇద్దరికి ఇబ్బంది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎంత తొందరగా ఆపరేషన్ చేసుకుంటే బేబీ ప్లస్ మదర్ ఇద్దరు సేవ్ అవుతారు. ఇంకా మీరు ప్రొలాంగ్ చేసుకుంటే ఇద్దరికి కష్టం రావచ్చు. మేడం చెప్పిన విధానంతో సిజేరియన్ చెప్పేసి ఆపరేషన్ చేసుకున్నాం. ఆ తర్వాత వితిన్ 1 hour లో డాక్టర్ ప్రవీణ్ సార్ బేబీని మొత్తం స్కాన్ చేసి అది ఫార్మాట్ మొత్తం చేసి మాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది చెప్పారు. అది TEF చెప్పిన తర్వాత మేము కొంచెం భయానికి లోనే కాకపోతే హాస్పిటల్ వాళ్ళు మాకు కొంచెం దగ్గర చేర్చుకొని ఏం కాదు ఆపరేషన్ చేయిద్దాం, చేయించే సక్సెస్ అవుతుంది, వాళ్ళు మాకు ధీమా హామీ ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత వాళ్ళ బేస్ తోనే వాళ్ళు ఇచ్చిన ధైర్యంతోనే ఆ నమ్మకంతోనే మేము ఆపరేషన్ కి అయిపోయినాం. తర్వాత ఆపరేషన్ వితిన్ 24 hours లో ఆపరేషన్ జరిగింది. తర్వాత వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే వితిన్ 48 hours ఏదని చెప్పలేదు. ఇది రేర్ కండిషన్, ఏమైనా ఉంటే 50-50 ఛాన్సెస్ అన్నారు. ఏమైనా ఉంటే మీకు ఏ విధంగా ఉన్నాం మేము ఇన్ఫార్మ్ చేస్తాం. అలాగే ఎవ్రీ డే మాకు 9 to 10 మధ్యలో రోజు కౌన్సిలింగ్ ఇస్తారు. బేబీ సంబంధించిన గ్రోతింగ్ గురించి కానీ అన్ని సంబంధించిన మాకు ఇస్తూనే మాకు ధైర్యం ఇస్తూనే గ్రావిడోమ్ హాస్పిటల్ ఇంతవరకు వచ్చినాం. తర్వాత ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. ఆపరేషన్ సక్సెస్ అయింది, బేబీకి ఇలాంటి ప్రాబ్లం లేదు. ఈ రోజు 1st March రోజు వాళ్ళు మాకు సక్సెస్ఫుల్ గా అన్ని ట్రీట్మెంట్ ఇచ్చి ఈ రోజు మా చేతిలో పెడుతున్నారు. ఆఫ్టర్ డెలివరీ డిశ్చార్జ్ చేస్తారు. థ్యాంక్స్ గ్రావిడోమ్ హాస్పిటల్ ఫర్ యువర్ గుడ్ సర్వీస్ అండ్ సపోర్ట్. ఈ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత బాగా ట్రీట్ చేయడం జరిగింది. ఇది నా ఫస్ట్ డెలివరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ కూడా బేబీ క్రిటికల్ గా ఉంది, మీ సిచ్యువేషన్ కూడా క్రిటికల్ గా ఉంది అని చెప్పడంతో నేను చాలా భయానికి గురయ్యాను. దాంతో రమ్య మేడం చాలా సపోర్ట్ చేశారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా నన్ను బేబీ కూడా ఏం ప్రాబ్లం లేదు, స్టాఫ్ మొత్తం కూడా చాలా బాగా కేరింగ్ గా, పెద్ద ప్రమాదం ఉన్నా కూడా చాలా చిన్నగా చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎటువంటి ప్రమాదం ఉండదు, మీ బేబీ గానీ మీకు గానీ మేము ఉన్నాం కదా అని హామీ ఇచ్చారు నాకు. దాంతో నేను చాలా హ్యాపీగా, నా ఫస్ట్ డెలివరీ ఇది నాకు అసలు. నేను దాంతో ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నానంటే డాక్టర్ రమ్య మేడం అండ్ ప్రవీణ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ రమ్య మేడం అండ్ ప్రవీణ్ సార్. ఎందుకంటే నా బేబీకి అసలు ఏమైతుందో అనే ధీమాలో నేను ఉన్నాను, కానీ ఈ రోజు నా బేబీకి నా చేతిలో రావడానికి గల కారణం ప్రవీణ్ సార్. ఎందుకంటే ఫస్ట్ సర్జరీ చేయడం అనేది చాలా గ్రేట్, అది సక్సెస్ అవ్వడం ఇంకా గ్రేట్ఫుల్. చాలా చాలా థ్యాంక్స్. ఈ హాస్పిటల్ కి రుణపడి ఉంటాను ఇప్పటికీ. ఎందుకంటే నా ఫస్ట్ డెలివరీ ఏమైతుందో అనే భయంలో నేను ఉన్నాను. సక్సెస్ అయింది, అది చాలా థ్యాంక్స్.